I am Karthik from Gnana Academy. సో ఈరోజు మీ ముందుకు వచ్చిన విషయం ఏమిటంటే నవోదయ అప్లికేషన్ డేట్ రిలీజ్ చేయడం జరిగింది. సో దాని యొక్క పూర్తి వివరణ మీకు ఇవ్వడం జరుగుతుంది. జీరో నుండి హీరో వరకు అండి పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. సో హియర్ అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ లాస్ట్ డేట్ 31/7/2026 and in the date of exam 28 November 2026. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ జనవరిలో కానీ డిసెంబర్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా నవంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఎగ్జామ్తో పాటు సిలబస్ కూడా చేంజ్ చేయడం జరిగింది. సో ఆ సిలబస్ యొక్క మెథడ్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి, సో మోరోవర్ ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. అండ్ మోరోవర్ సో ఇక్కడ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్, అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ఆధార్ డీటెయిల్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇఫ్ ఇట్ ఈస్ గవర్నమెంట్ అథారిటీ, అంటే ఆధార్ కార్డు లేని వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్స్తో అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఈ ఎవరిది కావాలి అంటే పేరెంట్ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం అండి. పేరెంట్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టూడెంట్ యొక్క బ్లాక్ ఏంటో తెలుసుకోవాలి. అండ్ అది ఏ జిల్లాకు సంబంధించింది, ఆధార్ నెంబర్ అండ్ ఆపార్ ఐడి అంటే ఆపార్ ఐడి అండ్ పెన్ నెంబర్ ఎక్సెట్రా. పెన్ నెంబర్ తెలుసుకుంటే సరిపోతుంది. స్కూల్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సో ఇక్కడ ఒకటి ఏంటంటే ఇది NIOS, నేషనల్ ఇండియన్ ఓపెన్ స్కూల్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్స్. ఎవరైతే ఓపెన్ స్కూల్లో చదువుతూ ఉంటారో వాళ్ళు కూడా నవోదయ రాయడానికి ఎలిజిబిలిటీగా ఇచ్చారు. బట్ గత సంవత్సరం ఏంటంటే అలాంటి వారికి ఎలిజిబిలిటీ లేదు. బట్ ఈ అకాడమిక్ ఇయర్ NIOS వాళ్ళకి కూడా అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 3rd and 4th and 5th ఈ 3 క్లాసెస్లో మీరు ఏ ఒక్క సంవత్సరం కూడా అర్బన్ కోటాలో చదివింటే మీ పిల్లవాడు అర్బన్ కోటాకి వర్తిస్తుంది. కాబట్టి మీరు చదివేటువంటి స్కూల్ అది ఏ ఏరియాలో ఉందో కూడా ప్రాపర్గా చెక్ చేసుకోండి, అవసరం ఉంది. అండ్ నెక్స్ట్ వన్ సో ఏరియా, జెండర్ మీకు అన్నీ తెలిసి ఉంటాయి. అసలు ఏంటి చేంజ్ అయిన ఇన్ఫర్మేషన్ ఏంటి, చేంజ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది మీకు ఒకసారి పూర్తిగా వివరణ చెప్పడం జరుగుతుంది. ఒక్కసారి వినండి. రైట్, సో చేంజ్ అయినటువంటి వివరాలు ఏంటంటే ఓల్డ్ ప్యాటర్న్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో మెంటల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ ఉండేటివి ఇప్పుడు కాస్త దాన్ని 20 క్వశ్చన్స్కి మార్చారు. అండ్ రెస్పెక్టివ్గా ఇక్కడ ఉన్నటువంటి 10 చాప్టర్స్ని ఇక్కడ 5 కాన్సెప్ట్గా డివైడ్ చేశారు, ఈజీగా చేశారు. కొన్ని ఈజీ చాప్టర్స్ని రిమూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్, దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ ద సిలబస్, 20 క్వశ్చన్స్. ఇక్కడ సిలబస్ చేంజ్ అయింది మాత్రం మెంటల్ ఎబిలిటీ మాత్రమే. మ్యాథ్స్ యాజ్ ఇట్ ఈస్ 20 క్వశ్చన్స్, ఇక్కడ లిటిల్ బిట్ సిలబస్ చేంజ్ అయిందండి, 20 క్వశ్చన్స్. కమింగ్ టు ఇక్కడ చూడండి ఏవైతే 20 క్వశ్చన్స్ రెడ్యూస్ చేశాడో మెంటల్ ఎబిలిటీలో ఇక్కడ ఈవీఎస్ ఇస్ నథింగ్ బట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ స్మాల్ లిటిల్ బిట్ జీకే, దట్ 20 క్వశ్చన్స్. ఇక్కడ ఓల్డ్ ప్యాటర్న్లో no questions, here it is a total 80 questions, but new pattern 20 questions of EVE, total is become 80 questions. ఇక్కడైనా సేమ్ అండి. కానీ ఇక్కడ కొన్ని మార్పులు ఏమొచ్చాయి అంటే మీరు ఒకవేళ లాస్ట్ ఇయర్ అప్లికేషన్ ప్రకారం లాస్ట్ ఇయర్ గురించి డిస్కస్ చేసుకుంటే ఒకవేళ మీరు కరీంనగర్ జిల్లా వాళ్ళు అయి ఉన్నారు బట్ మీరు చదువుతున్నది జగిత్యాల, మీకు ఎగ్జాంపుల్గా ఒక చిన్న ఏరియా చెప్తాను మీకు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వెల్గటూర్ అనే విలేజ్ ఉంటుంది, ధర్మారం అనే మండలం ఉంది. వెల్గటూర్ పిల్లలు ధర్మారం స్కూల్లో చదువుకుంటారు. అంటే వెల్గటూర్ వాళ్ళు వచ్చేసి జగిత్యాల్, ధర్మారం వాళ్ళు వచ్చేసి పెద్దపల్లి.
ఓకేనా. బట్ ఇది పక్కన ఉన్నటువంటి ఈ వీళ్ళ యొక్క డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది, 10 కిలోమీటర్స్ పరిధిలో ఉంటుంది. అలాంటి పిల్లలు వాళ్ళ స్వంత జిల్లా అయినటువంటి జగిత్యాల్లో అప్లై చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, వెల్గటూరులో ఎక్స్ అనే అబ్బాయి ధర్మారంలో ఉన్న వై అనే స్కూల్లో చదువుతున్నాడు. ఈ ఎక్స్ అనే అబ్బాయికి అసలు ఎలిజిబిలిటీ లేదు రూల్ ప్రకారం. కానీ వీళ్ళిద్దరి మధ్యలో డిస్టెన్స్ ఒక 10 కిలోమీటర్స్. అంటే అతని స్వంత ఊరు నుండి ధర్మారం అనే విలేజ్ 10 లేదా 15 కిలోమీటర్లు ఉన్నట్లయితే అతడు జగిత్యాలకి నవోదయ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ ఏదైతే ధర్మారంలో ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లా అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉన్న స్కూల్కి ఎలిజిబుల్ కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే మీరు వేరే జిల్లాలో చదివినా పర్లేదు ధర్మారం పిల్లలకు, కానీ జగిత్యాల జిల్లాలో అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకోండి. బట్ లాస్ట్ ఇయర్ ఏంటి, మీరు పెద్దపల్లి జగిత్యాల కాకుండా ఆదిలాబాద్ ఆదిలాబాద్ అని కరీంనగర్ కంపేర్ చేసి ఆదిలాబాద్ వాళ్ళు కరీంనగర్లో చదివారనుకోండి, వాళ్ళు ఎలిజిబుల్ కాదు నవోదయకి. బట్ ఇక్కడ మాత్రం ఈ ఇయర్ కొంచెం వెసులుబాటు ఇవ్వడం జరిగింది. ఈ వెసులుబాటు ఏంటంటే అర్థమైంది కదా, వెల్గటూరు అనేది చిన్న పక్కన ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ధర్మారం పెద్దపల్లి. సో దానికి మనం ధర్మారంలో చదువుతూ ఉంటారు కొంతమంది పిల్లలు. మరి వాళ్ళు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి నవోదయ స్కూల్కి ఎలిజిబిలిటీ వస్తుందా అంటే రాదు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, స్వంత జిల్లా అయినటువంటి వెల్గటూరు మండలంలో ఉన్నటువంటి పిల్లవాడి స్వంత జిల్లా జగిత్యాల కాబట్టి ఆ స్కూల్కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఈజ్ ఏ క్లియర్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈ వీడియోని ఎక్కువగా చూసేది జగిత్యాల్స్ రిలేటెడ్ వాళ్ళు కాబట్టి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. జగిత్యాల జిల్లా పిల్లలు అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా బ్లాక్స్ని మరీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ 3 బ్లాక్గా డివైడ్ చేయడం జరిగింది, జగిత్యాల్, మల్యాల్, మెట్పల్లి. ఈ 3 బ్లాక్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని కూడా బ్లాక్స్ వైజ్గా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. మీకు ఎవరికైనా బ్లాక్ వైజ్ సిస్టమ్ కావాలి అనుకున్నా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దెర్ ఈజ్ నో ఫోన్ కాల్, ఓన్లీ ఇన్ ద వాట్సాప్ మెసేజ్. నెక్స్ట్ అప్లై చేసే విధానం ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు పూర్తిగా వివరణ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి. సో అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఏంటంటే ఫోటో ఆఫ్ ద స్టూడెంట్, సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ పేరెంట్ సైన్. నెక్స్ట్ PEN, permanent education number. If it is caste eligible, OBC, SC, ST సర్టిఫికేట్స్ ఇదే అండి. సో ఒకవేళ మీరు సేమ్ డిస్ట్రిక్ట్ లేదు, నాకు ఆధార్ నెంబర్, పేరెంట్స్ యొక్క రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇదేనండి కావాల్సిన సర్టిఫికేట్స్. సో అప్లై చేసేటప్పుడు కూడా ఈసారి కొత్త విధానంలో అప్లై చేశారు. ఏంటంటే మీరు ఇందాక చెప్పాను కదా, జగిత్యాల్ అండ్ కరీంనగర్గా తీసుకుందాం. మనం కరీంనగర్గా తీసుకుందాం. ఇక్కడ చెప్పాను కదా వెల్గటూరు అని, ఇక్కడ ధర్మారం అని. ధర్మారం ఎగ్జాంపుల్, ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాడు ఒక అబ్బాయి, ఏదో స్కూల్లో చదువుతున్నాడు వెల్గటూరు అబ్బాయి. కానీ ఈ అబ్బాయి ఎక్కడికి అప్లై చేసుకోవాలి, జగిత్యాల్లో ఉన్న నవోదయ స్కూల్కి అప్లై చేసుకోవాలి. అక్కడ అడుగుతుంది వెదర్ యు ఆర్ అప్లైయింగ్ ఫర్ రెసిడెన్స్ ఆఫ్ యువర్ ఓన్ డిస్ట్రిక్ట్ అని. సో వీ కెన్ యూ హ్యావ్ టు క్లిక్ ఎస్. కింద అడుగుతుంది మీరు సేమ్ స్కూల్లో చదువుతున్నారా, మీరు చదువుతున్న స్కూలు మీరు ఉంటున్న జిల్లా ఒకటేనా అని అడుగుతుంది. ఒకటైతేనేమో ఎస్ అని పెట్టండి, లేకపోతేనేమో నో అని పెట్టండి. ఇక మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా నార్మల్ అండి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అప్లై చేయవచ్చు. ఈ అప్లికేషన్ వీడియో పైన ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.